రావడం లేట్ అవ్వచ్చేమో కానీ వచ్చుడు మాత్రం పక్కా అని గదేదో సినిమాల డైలాగ్ ఉంటుంది చూడర్రి అగో గట్లనే వానదేవుని ముచ్చట కూడా. అరే ఇన్ని దినాలు కపతల్లాటలు గాడిదల పెళ్ళిళ్ళు బండ మీద పాశం నాకి రావయ్యా వానదేవుడా అని పబ్బతి పట్టినా కూడా ఇసుంట తొంగి చూడలేదు. ఇప్పుడేమో జోరు వెంచి దుమ్ము దులుపుతుండు. ఇక చూడర్రి వాన జయంగా ఎక్కడెక్కడ ఎట్లున్నదో. అంటే ఆగడు పంటే లేవడన్నట్టే ఉంది కదా వానల ముచ్చట కూడా. అరే తలగించుకుందంటే కథం మళ్ళా గెరివిచ్చే ముచ్చటే లేదన్నట్టు జోపుడు జోపుతుంది. ఇక చూడురి వరద జయంగా ఎంత పరిశాన్ ఉందో. ఆదిలాబాదు ఆగమైంది, కరీంనగర్ కల తప్పింది, నిజామాబాద్ నిండా మురిగింది, వరంగల్ వణికింది. ఏడ చూడు ఇదే కథ. కాళేశ్వరం కట్టకాడ గోదావరి బొయ్యివని వారితే త్రివేణి సంగమం మొత్తం మునిగిపోయింది. కట్ట ఒడ్డు పొంటున్న ఈ విగ్రహం అయితే అచ్చం నీళ్ళలా మునిగి బాహుబలి సినిమాని యాడ్ చేసింది. నిర్మల్ జిల్లా బాసల్లా తెప్పోత్సవం చేసిన అక్కడి జనాలు. పతేడు గోదావట్ల తెప్పలు వదిలితే పంటలు మంచిగా వండుతాయి, పిల్లా జల్లా అందరు మంచిగా ఉంటారు అనేది వాళ్ళ నమ్మకం అట. ఇక మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు సిద్ధం వరద వస్తుంటే 15 గేట్లు లేపారు అధికారులు. అటు నిర్మల్ జిల్లా తానూరు మండలం జరీబీ అనే ఊళ్ళే లో లెవెల్ బ్రిడ్జి మీదంగా నీళ్లు పోగా రాకపోకలు బంద్. ఒక తాన చెట్టు ఊలి రాస్తా బంద్ అయితే ఇంకో తాన వరదలు చేయంగా పత్తి చేనులు మొత్తం నిండా మునిగినాయి. గూడెం అంతర్రాష్ట్ర బ్రిడ్జి కాడ ప్రాణహిత దూంకుడు దుంకుతుంది. కొమరంభీం జిల్లాల బ్యాక్ వాటర్ చేయంగా పంటలన్నీ నిండా మునిగినాయి. బెజ్జూరు మండలం తాల్వాయి కాడ ప్రాణహిత బ్యాక్ వాటర్ చేయంగా తలాయి, పాపన్నపేట, సోమిని, మొగవెల్లి గిట్ల చాలా ఊర్లలో పంటలు నీలపాలైనాయి. అటు భద్రాచలం కాడ గోదారమ్మ రువ్వడి చిన్నగా లేదు. గంటకు నీళ్ల రువ్వడి పెరుగుతుందని చెప్పి 2వ ప్రమాద హెచ్చరిక సుత జారీ చేసిరు అధికారులు. ఇక ములుగు జిల్లాలో కూడా అంతే. గోదారమ్మ తన్నుక రాంగ ఇండ్లు మునిగినాయి, రోడ్ల మీద నీళ్లు వారి రాకపోకలు బంద్ అయినాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ల చెక్ డ్యాం చూస్తానికి పోయిన ఎమ్మెల్యే పోచారం సారు గంగమ్మకు పూజలు చేసిండు. ఇక మనకాడ ఇట్లుంటాడు అంబేద్కర్ కోనసీమ జిల్లాల సుత వరద మోక అంతకంత పెరుగుతాంది. పీగన్నవరంలో గట్లు కొట్టుకుపోయి 2 ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయట. దీంతో అటు ఇటు పోయే జనాలు పడవల మీదనే బండ్లు వేసుకుని తిరుగుతారు. మొత్తానికి పొంగుతున్న ప్రాజెక్టుల వరద చేయంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అసొంటి రాష్ట్రాల సుత అటు ఇటు వచ్చుడు బంద్ అయింది. ఏదేమైనా ఇంకో 2 వద్దులు గట్టి వానలే ఉన్నాయట. మరి ఈ వరద రువ్వడి ఇంకెంత పెరుగుతుందో ఏమో చూడాలిగా.